గుడ్ మార్నింగ్ ప్రియా. హనీ, ఇప్పుడు నీకేం కావాలి? నువ్వు మాటలతో దారికి రావు. ఏంటి 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 ఏంటి? ఏయ్, రాత్రి కోపం ఇంకా తగ్గలేదా? గొడవ పడి ఊరికిన పడుకున్నావు. రాత్రి గొడవ పడింది జ్ఞాపకం ఉంది, ఆ తర్వాత ఏం జరిగిందో జ్ఞాపకం లేదా? సరే, ఇప్పుడు టైం 10 అయింది. 11:30 గంటలకి చంద్రముఖి. సరే వెళ్ళు, త్వరగా రెడీ అవ్వు, టైం అవుతుంది. పెళ్ళాలని మేనేజ్ చేయడం బాగా కష్టమైన పనిలా ఉందే. ఐ లవ్ యూ టూ. తప్పించుకున్నా. కిటు, సినిమా అయిన తర్వాత రెస్టారెంట్కి వెళ్తున్నావు, అక్కడ నా ఫేవరెట్ ఫుడ్స్. చూడమ్మా, ఇప్పుడే చెప్తున్నాను, సినిమాలో రజనీకాంత్ ఏడ్చినప్పుడు నువ్వు ఏడవకు. జనం సినిమా చూడరు, నిన్నే చూస్తారు. తనేం అలా ఏడవదు, నువ్వు ఏడవకుండా ఉంటే చాలు. ఏమండి, ఈ దుద్దులు బాగున్నాయా? అయ్యో సూపరే. ఈ దుద్దు బాగుందా ఆ దుద్దు బాగుందా నువ్వు అడుగుతుంటే మనం నూనె షోకి వెళ్ళాం, నైట్ షోకి వెళ్ళాలి. మంచి సీన్ లో నిద్రపోతే లేపండ్రా. హాయ్ పిన్ని. ఏ వెళ్ళి పిన్ని పిలుస్తుంది, వెళ్ళి వెళ్ళి వెళ్ళి. ఏంటి పిన్ని? మీరు సినిమాకి బయలుదేరుతున్నారా? అవును పిన్ని, నీకు తెలీదా? బాబాయ్ చెప్పలేదా? కొంచెం మీ బాబాయ్ని రమ్మను. బాబాయ్, నిన్ను పిలుస్తోంది. నేను ముందే అనుకున్నాను, వస్తున్నా. హాయ్, పిలిచావా? ఏంటి ప్రియా? ఎక్కడికి ఇక్కడ నుంచి మాట్లాడతాం ఏంటి? పళ్ళు ఇక్కించుకుంటూ నన్ను ఎందుకు కాకపోతావో నాకు ఇప్పుడు అర్థమైందిరా. రా అంటావేంటి? మరి నీకు నీ మొత్తం ఫ్యామిలీని సినిమాకి తీసుకెళ్ళాలి, మధ్యలో నంచుకోవడానికి నేను ఊరగాయనా? నువ్వు సంతోషపడతావు అనుకున్నాను. ఇలా చూడు, భార్య భర్తతో సినిమాకి వెళ్ళడానికే సంతోషపడుతుంది, ఇలా బెటాలియన్తో కాదు. బెటాలియనా వెళ్ళు. సరే, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? సినిమా చూడడానికే కదా. అక్కడ మన ఇద్దరం మాత్రమేనా ఉంటాం? 1000 మంది ఉంటారు. ఇటు పక్కన నేను కూర్చుని ఎలాగో మేనేజ్ చేస్తాను అనుకో, అటుపక్క ఎవరు కూర్చున్నాడు, ఏం ఊహిస్తున్నాడు, ఎక్కడ రుద్దుతున్నాడు అని ఆలోచిస్తూ నేను ఫిల్మ్ ఎంజాయ్ చేయలేను. అందుకనే వెళ్ళిందని సేఫ్టీ కోసం తీసుకొస్తున్నాను, అర్థం చేసుకో. ఇలారా. ఏంటి ప్రియా? మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడే నాకు చెవులు కుట్టించేశారు, నువ్వు కొత్తగా కుట్టించుకో. కాదు, ఇప్పుడు చెవులు మాత్రమే కాకుండా చాలా చోట్ల గొనబొమ్మలకి, బొట్టుకి. ప్లీజ్ నా పరువు తీకు, రా రా రా, ప్లీజ్ 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 ప్లీజ్. వట్టి స్వార్థపరుడు. దేవుడా దేవుడా, తిరుమల దేవుడా, చూడురా. హే బేబ్, సూపర్ గా డ్రా చేసావు. ఏ హనీ హనీ హనీ, అచ్చుడు అచ్చుడు అచ్చుడు, అదే స్టార్. ఇంకా మన పేర్లు రాసున్నాయి, కనిపిస్తుందా? నాకేం కనిపించట్లా. స్టార్. ఏ ఇప్పుడేంటి నీ ప్రాబ్లం? ఏంట్రా? నన్ను నిజంగా లవ్ చేస్తున్నావా? ఏంటి ఇలా అడుగుతున్నావు? నీకు తెలీదా? నువ్వంటే నాకు ప్రాణం. నా కోసం పని చేయగలవా? ఏమైనా అడుగు, నీ సంతోషమే నాకు కావాల్సింది. ఏంట్రా? కిట్టు, నేను నీతో చాలా టైం స్పెండ్ చేయాలి. స్పెండ్ చేయి. మనిద్దరం ఒక చిన్న ఫ్లాట్ కొనుక్కుని వేరే కాపురం పెడదామా? ప్రియా, అది మాత్రం నా వల్ల కాదు. హే లిసన్, ట్రై టు అండర్స్టాండ్ మీ. I love you, okay? But I also love my family. మా అమ్మ, అన్నయ్య, వదిన, చెల్లాయిని వదిలేసి ఒకరోజు కూడా నేను సంతోషంగా ఉండలేను. ప్లీజ్ 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 డోంట్ ఆస్క్ మీ దట్ ప్లీజ్. నేను మా అమ్మ నాన్నను వదిలిపెట్టి నీతో ఇక్కడ ఉండలేదా అంటే నాకు వాళ్ళు ఇష్టం లేదని అర్థమా? ఏంటి లాజిక్? నువ్వు ఆడపిల్లవి. ఆడపిల్లంటే? ఆడపిల్ల పెళ్ళైన తర్వాత అత్తవారింట్లోనే ఉండాలి. మరి నేను పెళ్లి చేసుకుంది నిన్ను, నీ కుటుంబాన్ని కాదు. ఇలా చూడు, ఏ రోజైతే ఈ ఇల్లు నీ ఇల్లు అనుకుంటావో, ఇక్కడున్న వాళ్ళందరూ నీ కుటుంబం అనుకుంటావో, ఆ రోజే నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఇట్స్ ఆల్ ఇన్ ద మైండ్. ఇప్పుడు ఎందుకు లైట్ ఆఫ్ చేస్తున్నావు? మనం మాట్లాడుకుంటున్నాం కదా, దానికి ఎందుకు లైట్ చెప్పు. నువ్వు రా, కూర్చో.
నేను అడిగిన దానికి సమాధానం ఏయ్, చెప్పు. ఏంటని ప్రాబ్లం ఇలా చూడు, మా వదిన ఉంది కదా పెళ్ళయ్యి ఇంటి కాపురానికి వచ్చి 10 ఏళ్ళు అయ్యింది. ఆవిడ వేరేంటి కాపురం పెట్టలేదే, తను సంతోషంగా లేదా? కిట్టు, నన్ను ఎవరితోనూ కంపేర్ చేయకు. ఊ. నీ వదిన వేరు, నేను వేరు. నేను అలా అడ్జస్ట్ చేసుకోలేను. ఏయ్, ముందు అలవాటు చేసుకో, తర్వాత నువ్వే సంతోషంగా ఉంటావు. డోంట్ ట్రై టు చేంజ్ మై క్యారెక్టర్. ఐ జస్ట్ వాంట్ టు లివ్ మై ఓన్ లైఫ్. ఏయ్, దానికి ఎందుకు అరుస్తావు? అరవకుండా ఎలా? మీ అన్నయ్య పిల్లలు వచ్చి 10 గంటల వరకు పోగో చూస్తున్నారు. సరే, 10 గంటల తర్వాత మన పోగు. నాకెంత డిస్టర్బెన్స్ గా ఉందో నీకు తెలుసా? సే ఆ డిస్టర్బెన్స్ కు మధ్య చేసేదనే థ్రిల్లింగ్ రొమాన్స్. అన్నిటికీ ఒక రెడీమేడ్ ఆన్సర్ చెప్తా. ఐఎమ్ యువర్ రెడీమేడ్ గాయ్. పెళ్లికి ముందు నేను చెప్పింది అంతా విన్నావు. ఇప్పుడు నేను చెప్పేది అస్సలు వినడం లేదు. రూమ్ కి రాగానే లైట్ ఆఫ్ చేసి అక్కడెక్కడ కొట్టుకుంటావు. ఛ! మీ మగాళ్ళందరూ ఇంతే. ఎందుకు పెళ్లి చేసుకున్నాను? నా కర్మ. ఏ దానికి ఎందుకు తల కొట్టుకుంటావు? దానికి థియరీ ఉంది, అది అర్థం చేసుకుంటే చాలు. ఏంటది? ఇలా చూడు, రాత్రి మన ఇద్దరం గొడవ పడతాం కదా, ఆ తర్వాత టక్కన పడుకుని పట్టుమని నిద్రపోకూడదు. పడుకోకుండా నా చేతిని నీ నడుం మీద వేసి ఒక్కసారి చెప్తే అర్థం కాదు. అక్కడ తాకుదని చెప్పానా? అక్కడ తాకాలని చెప్తున్నాం కదా. అక్కడ తాకితే నేను మాట్లాడలేకపోతున్నాను. ఏయ్, నువ్వు మాట్లాడకూడదనే నేను అక్కడ తాకుతున్నానే. నువ్వుట్రా ఏది నీ నడుము నడుము ఎక్కడే నడుము ఎక్కడ? దొరికింది. గుడ్ షాట్. ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పు. ఏం చెప్పమంటా? ఐఎమ్ నాట్ హ్యాపీ మమ్మా. నేను ఏం చెప్పినా వింటలేదు. ముందు వాడిని బయటికి తీసుకొచ్చి వేరు కాపురం పెట్టు. అవన్నీ చెప్పి చూశానమ్మా, వాడేం వినిపించుకోడు. అమ్మా అన్నయ్య చెల్లెల్ని వదిలుంటే చచ్చిపోతాడట. Stupid. ఏదైనా చెప్పు, ఎవరితోనైనా కంపేర్ చేసి వాళ్ళెలా ఉండమంటాడు. ఛ! ప్రియా, నేను నీకు ఆ రోజు చెప్పాను, ఈ మిడిల్ క్లాస్ వాళ్ళతో మనం సర్దుకుపోలేవని విన్నావా? మమ్మ అయిపోయిన విషయం గురించి మాట్లాడి ప్రయోజనం ఏంటి? ఏమిటి అయిపోయిన విషయం? ఇష్టం లేకపోతే వదిలేసి వచ్చేయ్. ఏమిటమ్మా నువ్వు అనేది? వాడిని నా రూటుకి తీసుకురావడం ఎలా అని అడిగితే నువ్వు ఏదేదో చెప్తున్నావు. సరే, టైం అయింది, నేను బయలుదేరుతున్నా. ఇప్పుడు అంత అర్జెంట్ ఏమిటి? అక్కడికి వెళ్ళి నువ్వేం చేస్తావు? లంచ్ చేసి వెళ్దు గాని. బన్నీ, లంచ్ ఆర్డర్ చేయి. సరే. ప్రియా రా రా రా, నీకోసమే అందరూ వెయిట్ చేస్తున్నాం. నాకోసమా? నీకు సిజ్లెస్ అంటే ఇష్టం కదా, ఇవాళ నీకోసమే వండాను. రా అందరితో తిందు అయ్యో, గాని. చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడే అమ్మతో భోంచేసి వచ్చాను. అలాగా? మ్మ్. సరే, కొంచెం తీసుకొస్తాను, టేస్ట్ చేసి చెప్పు ఎలా ఉందో. ఓకే. ప్రియా, ఏమైందమ్మా? ప్రియా, ప్రియా ప్రియా వదినా, ఏమైందమ్మా? ఏమిటమ్మా? మధ్యలో ఏమైంది ప్రియా? అయ్యో, ఏయ్, మీరు ఊరుకోండి. శుభార్తె అయి ఉంటుంది. ఏది చెయ్యలే ఇవ్వమ్మా. అయ్యో, ప్రియా, రే కిట్టు, ఒకే హనీమూన్ లో సాధించావురా. నాకు 3 హనీమూన్లు పట్టాయి. thank you very much. కిట్టు, అమ్మా, చాలా సంతోషంగా ఉంది బాబు. వెళ్ళు ప్రియ. ఏయ్, కంగ్రాట్స్. చిక్కు. వదిన నువ్వే తిను. రేయ్ కిట్టు, రారా, ఇలా రా. నన్ను ఆశీర్వదించు చిరంజీవి బాబా. చిరంజీవి, పైన నీ భార్య వెయిట్ చేస్తుంది. వెళ్ళరా, వెళ్ళు, వెళ్ళమంటుంటే. ప్రియా, కిట్టు, I love you so much. Thank you. Thanks రా, థ్యాంక్స్ డార్లింగ్. నేను ఎంత సంతోషంగా ఉన్నాను తెలుసా? పిచ్చి పట్టేలా ఉంది. క్రాక్ లాగా బండి నడుపుకుంటూ వచ్చాను. తిను, ఇదిగో. కిట్టు, ఇప్పుడు ఈ బిడ్డ అవసరమా? ఏంటి ఏమన్నావు ప్రియా? నువ్వు జోక్ చేస్తున్నావు? లేదు, నేను సీరియస్ గా చెప్తున్నాను. ఏమంటున్నావు? అందరూ పెళ్ళైన వెంటనే పిల్లల్ని కనాలని ఆశపడతారు. నేను ఆశపడుతున్నాను, బట్ ఐఎమ్ నాట్ మెంటలీ ప్రిపేర్డ్ అండ్ దిస్ ఇస్ నాట్ ద ఏజ్ యార్. నా వయసు ఎంత? ఏ మా అమ్మ నీకన్నా 2 ఏళ్ళు చిన్నదిగా ఉన్నప్పుడే నన్ను కనదే. ఎవరితోనూ కంపేర్ చేయొద్దని చెప్పానుగా. ఓకే ప్రియా, ఇప్పుడు నీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయడం? సరే, పెళ్ళై ఎన్ని రోజులైంది? నీకు గుర్తులేదా? 4 నెలల 20 రోజులు. ఈ 4 నెలల 20 రోజుల్లో ఎన్నిసార్లు గొడవ పడ్డామో నీకు గుర్తుందా? గొడవ పడింది మాత్రం జ్ఞాపకం ఉంది, సంతోషంగా ఉన్నది జ్ఞాపకం లేదు. సంతోషం. సరే, ఇప్పుడు మనం గొడవ పడడానికి బిడ్డకి ఏమిటి సంబంధం? సంబంధం ఉంది. ఇలా అన్నిటికీ గొడవ పడితే దానికి పుట్టబోయే బిడ్డ మీద ప్రభావం ఉంటుంది. చదువుకున్నా ఇది కూడా తెలియదు నీకు. ఇంతకు మించి నీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు అర్థం కావడం లేదు. ఆ గొడవలన్నిటికీ నేను మాత్రమే కారణం. చాలా
ఇక మీద నేను గొడవ పడిన ప్రియా. ప్రతిసారి గొడవ పడేటప్పుడు ఇదే చెప్తావు. ఏ నిజం చెప్తున్నాను, నేను ఇంకా గొడవ పడను. ఇది కిట్టు నీ మీద ఒట్టేసి చెప్తున్నాను. ప్లీజ్ నా మీద ఒట్టేయకు. ప్రియా, ఇప్పుడు నన్నేం చేయమంటావు? మా అమ్మ, అన్నయ్య, వదిన, చెల్లెలు ఎంత సంతోషంగా ఉన్నారు తెలుసా? వీధి వీధి అందరికీ స్వీట్లు వచ్చి పెడుతున్నారు, పండగ చేసుకుంటున్నారు. నేను ఇప్పుడు వెళ్ళి అబార్షన్ గురించి మాట్లాడాను. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. జస్ట్ స్టాప్ ఇట్ కిట్టు. మీ అమ్మ ఏమనుకుంటుందో, మీ అన్న ఏమనుకుంటున్నాడో, మీ కుటుంబంలో ఎవరు ఏమనుకుని చేస్తున్నారో నాకు అనవసరం. నీ నిర్ణయం ఏంటో అది మాత్రం చెప్పు. నాకు నా బిడ్డ కావాలి. డు యు అండర్స్టాండ్? అర్థమైందా?